హే గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ సార్ బ్లాగ్. ఫ్యామిలీ చూసి మీకు అర్థమైపోతుంది ఈరోజు మన వీడియోలో ఏం జరుగుతుంది. అవునండి, 99% డ్రైవర్స్ చేసే తప్పు తన ఓఆర్విఎం అనేది తప్పుగా సెట్టింగ్ చేసుకుంటారు. ఏ విధంగా రండి మన వీడియోలో చూద్దాం. అన్నిటికన్నా ముందు ఫ్రెండ్స్, మన సీటింగ్ పొజిషన్, మన కంఫర్ట్ ఎట్లా ఉంటుందో మనం సీటింగ్ పొజిషన్ మనం సెట్ చేసుకున్న తర్వాతనే మనం ఓఆర్విఎం అన్నా అంటే ఐఆర్విఎం అన్నా మనం సెట్టింగ్ అనేది చేసుకోవాలి. సో ఐఆర్విఎం అంటే ఏంది? ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్. అండ్ ఓఆర్విఎం అంటే అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, సరేనా? నా పొజిషన్ తగ్గట్టు నేను నా ఐఆర్విఎం ఓఆర్విఎం అనేది సెట్టింగ్ చేసి చూస్తున్నాను అండి. మీరు మీ వెహికల్లో మీ పొజిషన్ తీసుకొని మీ కంఫర్ట్, మీ డ్రైవింగ్ కంఫర్ట్ తీసుకున్న తర్వాతనే మీరు ఐఆర్విఎం ఓఆర్విఎం అనేది మీరు సెట్టింగ్ అనేది చేసుకోండి. బేసికలీ ఫ్రెండ్స్, ఓఆర్విఎం సెట్టింగ్ అనేది మనము యాక్చువల్గా సిటీ డ్రైవింగ్ మోడ్లో మనం పెట్టుకుంటాం. సిటీ డ్రైవింగ్ మోడ్ అంటే మనం ఏ విధంగా అంటే ఈ ఎడ్జ్ అనేది మనకి ఈ మనం డోర్ హ్యాండిల్ కింద డోర్ హ్యాండిల్కి మనం ఎడ్జ్కి పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ద మిర్రర్ అనేది మన కార్ బాడీ అనేది కనబడుతుంది. మిగతా హాఫ్ అనేది బ్యాక్ సైడ్ నుంచి ఉన్న వెహికల్ వస్తుందామో మనం చూస్తుంటాం. ఇది సిటీ డ్రైవింగ్ మోడ్ సెట్టింగ్. ఈ సెట్టింగ్ అనేది మనం సిటీ డ్రైవింగ్ మోడ్. ఈ సిటీ డ్రైవింగ్ మోడ్లో మనకి లాంగ్ డిస్టెన్స్ వెహికల్ అంతగా మనకి అవసరం లేదండి. మన వెహికల్ పక్కన ఏదైతే పోతుందో, మన బాడీకి టచ్ అవుతుందో లేదో అది మాత్రమే మనం చూస్తాం. సో ఆ సేమ్ సెట్టింగ్ మీద మనము హైవే రోడ్స్లో కూడా ఫ్రెండ్స్ సెట్టింగ్ని బట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారా, లేదా నేను తప్పు చెప్తున్నాను అనుకుంటున్నారా? ముందు వీడియోలో మీకే అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నానో, ఏది నిజమో ఏది అబద్ధమో మీకు ముందర అర్థమైపోతుందండి. సో హేటర్స్, మీకు ఇదే ఛాన్స్, కామెంట్స్ పంపేయండి. కానీ హైవే రోడ్లో మనకి ఏమవుతుందంటే మన కార్ దగ్గరుండే అవసరం లేదండి. ఎందుకంటే పక్క నుంచి కొద్దిగా డిస్టెన్స్లో నుంచి పోతాయి. ఎందుకంటే 4 లైన్ రోడ్ కాబట్టి ఓవర్టేక్ చేసినప్పుడు, లేదంటే మనం లైన్ చేంజ్ చేసినప్పుడు మాత్రం మనకి బాడీ టచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు మనం దగ్గర చూస్తాం, పక్కన ఎప్పుడైతే మన వెహికల్ వస్తుందో అప్పుడు మనం చూడలేమండి, అప్పుడు మనకు కనపడదు. అది ఏ విధంగా నేను చూపిస్తాను చూడండి. మన సెట్టింగ్ అనేది ఇప్పుడు సిటీ డ్రైవింగ్ మోడ్లో ఉంది. వెనకాల ఒక వెహికల్ వస్తుంది, చూస్తున్నారు, అబ్జర్వ్ చేయండి. అది దూరం నుంచి వచ్చింది మనకు కనపడుతుంది, కానీ పక్కనకి వచ్చినప్పుడు పక్కన పోతాం కదా, అప్పుడు మనకు అది కనపడడం లేదు. ఆ జీప్ అనేది పక్కన ఎప్పుడైతే మన పక్కన బాడీ పక్కన ఉంటుందో అప్పుడు మనకు అది కనపడలేదు. వెనకలు వస్తుంది కానీ మనకు కనపడిచ్చింది. కానీ ఎప్పుడైతే మనం ఓవర్టేక్ చేస్తామో, లేదంటే మనము ఓవర్టేక్ చేస్తామో మనకి ఇట్లా కనపడిస్తుంది. కానీ ఎప్పుడైతే లైన్ మనం చేంజ్ చేసినప్పుడు, సపోజ్ వెహికల్ ఇప్పుడు మనము మిర్రర్ వేసుకొని ఏసీ ఆన్ చేసుకొని పాటలు పెట్టుకొని మనము యూజువల్గా మనం డ్రైవ్ చేస్తాం. లాంగ్ డ్రైవ్లో హైవే రోడ్స్లో మ్యాక్సిమం ఆ పని చేస్తాం. సో ఆ మూమెంట్లో మన కాన్సన్ట్రేషన్ మొత్తం అనేది ఫ్రంట్ సైడే ఉంటుందండి. ఒకటి ఫ్రంట్ సైడ్ ఉంటుంది, ఒకటేమో ఈ ఐఆర్విఎంలో మనం చూసుకొని డ్రైవ్ చేస్తామండి. బ్యాక్ సైడ్ అంటే మధ్యలో ఉంటుంది కదా, మధ్యలో మిర్రర్. ఐఆర్విఎం కూడా ఎట్లా అండి, మనం బ్యాక్ సైడ్ ఉండే వెహికల్ మాత్రం మనకు కనబడుతుంది. సైడ్ మనం పక్కన అంటే కరెక్ట్ మనం బాడీ హాఫ్ అంటే మన బాడీకి హాఫ్ పక్కన వెహికల్ వచ్చిందనుకో మనకి ఓఆర్విఎంలో కనపడదు. ఐఆర్విఎంలో మాత్రం వెనకాల మాత్రమే మనకు కనిపిస్తుంది. సో అట్లాంటి పొజిషన్లో మనకి ఏమవుతుంది, మనం లైన్ చేంజ్ అయినాం అనుకోండి, ఆ పాటల సౌండ్కి మన బండి హార్న్ కూడా మనకి వినపడదండి. సో ఏమవుతుంది, క్రాష్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ విధంగానే మ్యాక్సిమం హైవే రోడ్లో యాక్సిడెంట్ అనేది జరుగుతుందండి. సో ఈరోజు మనం ఏం చేస్తాం ఈ వీడియోలో, హైవే రోడ్లో అంటే హైవే డ్రైవ్ మోడ్లో ఏ విధంగా మిర్రర్ అంటే ఓఆర్విఎం అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ అనేది మనము ఏ విధంగా మనము హైవే డ్రైవ్ మోడ్లో సెట్టింగ్ చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. చూడండి, మనం హైవే సెట్టింగ్ మోడ్లో ఐఆర్విఎం మనం ఏ విధంగా సెట్ చేయాలంటే, చూడండి ఈ పార్ట్ అనేది ఈ వెనకాల మనం మిర్రర్ వస్తుంది కదా, ఈ 4 సైడ్ అనేది మన మిర్రర్లో కనపడుతుందో లేదో చూడాలా. బ్యాక్ సైడ్ ఎప్పుడైతే ఏమైనా వెహికల్ వచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచి చూసుకుంటాం కదా, ఇక్కడ నుంచి మొత్తం వస్తూ ఎప్పటికైతే ఈ పక్క వచ్చేస్తుంది కదా, ఈ పక్క వచ్చిన వెంటనే మన మిర్రర్లో అనేది కనపడాలండి. ఈ మిర్రర్లో అనేది ఇలా కనపడాలి. ఈ విధంగా మనం అనేది సెట్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ వెనకాల లారీ వస్తుంది, చూడండి వెనకాల లారీ వస్తుంది, చూస్తున్నారా? చూడండి, ఎప్పుడైతే ఈ పార్ట్ వచ్చేస్తుందో వెంటనే మన మిర్రర్లో అనేది షో అవుతుంది. చూడండి ఇది వచ్చేసింది కదా, ఈ పక్క ఇప్పుడు కనపడడం లేదు విజిబిలిటీ. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ కనపడుతుంది. పక్క నుంచి పోయినప్పుడు మనకి హైవే రోడ్లో ఈ సెట్టింగ్ అనేది మనం చేసుకోవాలా. ఇటువంటి సెట్టింగ్ అనేది మనం రెండు పక్కల ఓఆర్విఎంలో మనం చేసుకోవాలండి. ఈ విధంగా మీరు సెట్టింగ్ చేసుకొని హైవే రోడ్లో డ్రైవ్ చేస్తే మీ పక్కన పోయే వెహికల్ కూడా మనకి అర్థమైపోతుంది, కనపడుతుంది. సో ఈ సెట్టింగ్స్ని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో నా వీడియో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, బీ సేఫ్, డ్రైవ్ సేఫ్, వందే మాతరం.